ఇప్పుడు వచ్చిన మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను, అందరం పలుకుదాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను, అందరము చెప్తాము. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. స్తోత్రములు ప్రభా, సర్వశక్తిమంతుడా, మీ స్తోత్రాలు డాడీ. ఇంతవరకు మీరు తోడుగున్నందుకు మీకు వందనాలయ్యా. చదవబడిన వాక్య భాగమును మేము ధ్యానం చేస్తుండగా నన్ను మరుగుపరిచి నా ముఖాంతరం నుంచి నాతో మాతో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించే మనసు మాకు ఇచ్చి విన్నటువంటి వాక్కులు మా హృదయ తరంగాలలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి గమనిస్తే మనం ప్రతి పనికి మనకి జీతం ఎలా ఉంటుందో అలాగే దేవుడి సన్నిధిలో ఉన్న మనకు కూడా జీతం ఉంటుంది. కంపల్సరిగా జీతాన్ని పుచ్చుకుంటాం. పనికి వెళ్ళిన వాళ్ళకి చెమట పడితే పట్టవండి, కంపల్సరిగా పడతాయి. శరీరం కూడా, కాళ్ళు కూడా, చేతులు కూడా నొప్పులు ఉంటాయి. అయినా సరే వెనక్కి రాము, అవన్నీ ఓర్చుకుంటూ సహించుకుంటూనే చేస్తాం. అలాగే దేవుడి దగ్గర కూడా మనకు ఒక జీతం ఉంటుంది కాబట్టి ప్రయాసపడాలి, కష్టపడాలి, చెమటోడ్చాలి. ప్రభువుకై ఎదురు చూసేవారిగా మనము ఉండాలండి. అలాగే మనం ఉన్నప్పుడు మాత్రమే దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండగలం. దేవుని వాక్యములో మనం చదివినటువంటి వాక్యాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి తండ్రి వద్ద ఉన్నాడు, లేదా తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు, లేదా తండ్రి రొమ్ముని ఆనుకుని ఉన్నాడు అని కూడా ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తానంటాడు, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే కంపల్సరిగా, గ్యారెంటీగా చెప్తున్నాడు. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను. అంటే కనీసం మనం అందరం విశ్వాసం ఉంచిన వారమే, దేవుడులు ఉన్న వారమే. మృతుల్ని లేకలేపు గొప్ప సాగులు ఉన్నారు కొంతమంది అండి మన ప్రపంచంలోనే గొప్పగా వాడబడుతున్న ఒక 10 మంది ఉంటారు. వాళ్ళు కోట్లలో పడగలెత్తిన వారికి కూడా ఉంటారు. వాళ్ళు చనిపోయిన వారిని లేపడం అనేది వాళ్ళు చేస్తున్నారు. అదే కాదండి, వాళ్ళని హాస్పిటల్లో నుంచి ఆక్సిజన్ పెట్టుకుని స్ట్రెచ్చర్ మీద తీసుకొస్తారు చర్చిల్లోకి. వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు లేచి పల్టీలు వేసుకుంటా పరుగులు తీస్తూ ఉంటారు. ఆశ్చర్యం అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకేమో ఏదన్నా దెయ్యాలు కొడితేనే టీవీల్లో, యూట్యూబ్లో వాటిని పెట్టి ఏగి పడేస్తున్నారు. అది మామూలు కాదు. ప్రభు కార్యాలంటే ఇప్పుడు మనము దెయ్యాలు నెలగొట్టో, లేదా చనిపోయిన వారిని లేపో, లేదా కుష్ఠరోగులు నెలగొట్టో, ఆ వరం లేని సేవకుల చేత తిట్టులు తినే కంటే, హింసింపబడే కంటే ఇప్పుడు యేసుక్రీస్తు చేసినవి కొన్ని ఉన్నాయి, ఆయన క్రియలు కొన్ని ఉన్నాయి. ఆయన క్రియలు మనం ఆలోచిస్తే ఏమి ఉండే అంటే నాకు తెలిసి, ఒకటి ఆయన తండ్రి రాజ్యాన్ని ప్రకటించేవాడు, తండ్రి చిత్తాన్ని ప్రకటించేవాడు, తండ్రి ఏది చెబితే అది చేయడానికి ప్రయత్నించేవాడు. రెండోది మనం గమనించినట్లయితే అనేక మందికి బుద్ధి చెబుతూ ఉండేవాడు. ఎలా చెప్పేవాడు బుద్ధి? ఇప్పుడు ఒకసారి ఆ పన్ను వసూలు చేసే వాళ్ళు వచ్చి, మీరు పన్ను కడతారా కట్టరా అని అడిగారు. అంటే ఇప్పుడు ఈయన దేవుని కుమారుడు కాబట్టి, దేవుని కుమారుడు ఒక రాజకుమారుడి దగ్గర, రాజకుమారుల దగ్గర పన్ను వసూలు చేయరు. ఆ దేశానికి రాజైన ఆయన బిడ్డల దగ్గర, వాళ్ళ భార్య దగ్గర పన్ను వసూలు చేయరు.
కానీ వీళ్ళు యేసుక్రీస్తు దేవుని కుమారుడైన ఆయన దగ్గర వసూలు చేస్తానికి వచ్చారు. వస్తే ఆయన ఒక నాణ్యాన్ని చూపించమంటే చూపిస్తారు. ఆ ముద్రయు ఆ చేవురాతయు ఎవరివని అడిగితే మా రాజుగారు అని చెబుతాడు. అయితే దేవునికును కైసరుకును చెల్లించమని చెబుతాడు. అంటే ఆయన ఎక్కడ చెప్పినా, బుద్ధి చెప్పినా సరే ఎలా చెబుతాడండి? జ్ఞానముతో కూడి చెబుతున్నాడు. ఎదుటి వాళ్ళు మాట్లాడటానికి అవకాశం లేకుండా ఆయన చెప్తున్నాడు. ఒకటి, ఆయన ప్రకటించాడు తండ్రి రాజ్యాన్ని గురించి, తండ్రి చిత్తాన్ని గురించి, తండ్రి చెప్పే వాటిని గురించి ప్రకటించాడు. 2, బుద్ధి చెప్పాడు. 3, బోధించడంలో కూడా ఆయన ఎలాగ బోధించాడంటే నిష్కప్టంగా బోధించాడు. ఏమంటారు? నిష్పక్షపాతముగా బోధించాడు. ఇదన్నా చెప్పారమ్మ మీ పుణ్యముడి. బోధించేవాడు అంటే బోధించడంలో కూడా 2 రకాలు ఉన్నాయి అన్నమాట. కనీసము అభిమానం చేయలేకపోయినా చేయగలిగిన వాటిని, యేసు చేసి చూపించిన వాటిని అవి చేసి చూపించారు, ఇవి చేసి చూపించారు. కనీసం ఇవన్నా మనం చేయగలిగే వారిగా ఉండాలంటే, ఇవన్నా మనం మార్చుకోవాలంటే, మనం మారాలంటే, వాటినైనా మనం చేయాలంటే. మనకేమో అక్కడ ఆగిపోయాం. యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, ఇక ఆగిపోయాం. చక్రం ఇక అక్కడక్కడే తిరుగుతుంది. మళ్ళీ క్రిస్మస్, మళ్ళీ గుడ్ ఫ్రైడే, మళ్ళీ ఈస్టర్, మళ్ళీ క్రిస్మస్, మళ్ళీ గుడ్ ఫ్రైడే, ఇక అక్కడే తిరుగుతుంది. అక్కడ ఆయన చెప్పున్న మాటలు, ఆయన మనతో మాట్లాడుతున్న విధానము, ఇది ఇక్కడతో ఆగిపోవటానికి వీల్లేదండి. నువ్వు నా దగ్గర ఆగిపోవద్దు. ఆదరణకర్త వస్తాడు, ఆయన నిన్ను సర్వసత్యములోకి నడిపిస్తాడు. సత్యములో కాదు, సర్వసత్యములోకి, సత్యము కంటే గొప్పదైన మార్గంలోనికి. ఇప్పుడు యేసుక్రీస్తు సత్యం అయితే, ఇప్పుడు ఆయన కంటే గొప్ప కార్యములు అంటే సర్వసత్యములోనికి వెళ్ళేటువంటి ఒక గొప్ప కార్యాలు మనం చేయగలగాలి, మనం నడవాలి. అసలు ఇవన్నీ మనం చేయాలంటే ఒక ఆశ మనకు ఉండాలి. ఏటి మీద ఆశ పడతాము? తెల్లారు లెగితే ప్రార్థన అనగానే ఏటి గురించి మనం అడుగుతాము? అసలు దేవుడి యొక్క విధానంలో, యేసుక్రీస్తు మార్గంలో నడవటానికి ఏమన్నా నేర్చుకుంటున్నామా? ఏమన్నా సరి చేసుకుంటున్నామా? ఏమైనా విడిచిపెడుతున్నామా? ప్రార్థన అంటే, లేదా జీవితం అంటే, లేదా దేవుడి దగ్గరికి రావటం అంటే ఏదో బైబిల్ తీసుకుని వచ్చి ఆ భీము ఆ కానుకో వేసేసి వెళ్ళిపోవటం కాదు. లేదా మారు మనసు పొందామని చెప్పి బాప్తిసం తీసుకుని ప్రభు శరీరం రక్తం తీసుకుని వెళ్ళిపోవటం కాదు. ప్రతి ఆదివారము దేవుడి మందిరానికి రావడం కాదండి. యేసుక్రీస్తు కంటే గొప్పగా బ్రతకగలిగిన స్థితి మనకు రావాలని, యేసుక్రీస్తు కంటే మరి గొప్ప కార్యాలు మనం చేయాలని. ఆయన నీతో ఉంటానని చెప్పట్లేదు, చెప్పాడండి అక్కడ. ఆయన ఏమంటున్నాడు? నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేసినటువంటి క్రియలు నా యందు నీకు విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు. వాటికంటే గొప్పవి చేస్తావు, నేను వచ్చి చేపిస్తాను అనట్లేదు, నేను ఉంటానని కూడా అనట్లేదు. నీలో విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే, ఆ ధైర్యం ఉంటే వాటికంటే గొప్ప కార్యాలు నువ్వు చేస్తావు అని అంటున్నాడు. ప్రతి దానిలో కూడా మనము ఏ పని చేసినా, ఇంట్లో ఏం చేసినా, పిల్లలు చదువుకున్నా ఉన్నతంగా చదవాలని, అందరికంటే బాగా చదవాలని, అందరికంటే బాగుండాలని, అందరికంటే మంచి ఉద్యోగం కావాలని, అందరికంటే మంచిగా బ్రతకాలని మనందరము కోరుకుంటాం. అలాగే యేసయ్య కూడా మనమందరం కూడా ఆయనకంటే గొప్పగా బ్రతకాలని కోరుకున్నాడండి. హల్లెలూయా. కానీ మన మనస్సులో దాన్ని పెట్టట్లేదు. ఇక్కడ బైబిల్లో ఒక మాటను మనం చదివినట్లయితే, యోబు గ్రంథంలో మనం చూస్తే 34:21 మనం చదివినట్లయితే, యోబు గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనం, ఆయన దృష్టి, యోబు గ్రంథము 34 కరెక్ట్ మనం చదువుతుంది 21, ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దుష్క్రియలు చేయవారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. చాలు ఇక్కడ మనం గమనిస్తాం. ఇప్పుడు ప్రభువు ఇక్కడ అంటున్నాడు, ఈయన
ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నదంట. ఆయన చూస్తున్నాడు. అయితే నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు, ఎటు నడుస్తున్నావు? యేసు కంటే గొప్పగా బ్రతకాలి కదా, యేసు కంటే గొప్పగా ఉండాలి కదా. అలాగూ బ్రతకాలని కదా దేవుడు మన పట్ల ఒక ప్రేమను చూపించి మన కోసం ఆయన చనిపోయింది. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మనం ఏ మార్గంలో ఉన్నాము, ఏ ఆశతో వెళుతున్నాము, ఏ ఉద్దేశములతో దేవుణ్ణి వెంబడిస్తున్నాము, ఏ కోరికలతో దేవుణ్ణి వెంబడిస్తున్నాము? మనలో దేవుడి కంటే, యేసు కంటే కూడా గొప్ప కార్యములు చేయగలిగిన ఆశ మనకు ఉండాలి అని. ఈ కడవరి దినాల్లో, చివరి దినాలలో మనము ఎప్పుడు ఏ భూకంపాలు వస్తాయో తెలియదు, లేదా ఎప్పుడు యుద్ధం జరుగుతుందో తెలియదు, ఎవరు ఎప్పుడు అణుబాంబులు వేసుకుంటారో కూడా తెలియదు. అనేకమైన తెగుళ్ళు, రోగములు వస్తున్నాయి. ఇప్పటికైనా కనీసం మనమైన దేవుడిలో ఒక నమ్మకమైన యథార్థమైనటువంటి మార్గంలో నడవడానికి కనీసం ప్రయత్నం చేయాలండి. మన ప్రయత్నం అంటే శక్తికి మించి, ప్రాణానికి మించి, మన మనుషులం కాబట్టి అందరము పొరపాట్లు చేస్తాం, అది చేయడానికి అందరము చేస్తాం. కానీ వాటిని మళ్ళీ సరిచేసుకుని దేవుడు మార్గంలో నడవడం అనేదే గొప్ప కార్యం. ఇప్పుడు పేతురుతో దేవుడు ముందే చెప్పాడు, ఇదిగో పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే, నీకే తెలుసు ప్రభా అంటాడు. 3 సార్లు కోపం వచ్చేసింది, చిరాకు పడిపోతాడు మనిషి. అయితే నా గొర్రెలు మేపు, నా గొర్రె పిల్లలను కాయి, నా గొర్రెలు మేపు అని చెప్తాడు. తర్వాత ఆయన అంటాడు, ఇప్పుడు కోడి కూత 3 సార్లు కోడి కుయ్యకు ముందే నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు చెబుతావు అని అంటాడు. అని అనేసరికి ఈయన కోపం వచ్చేసి అంటాడు, నేను చావనేది చచ్చిపోతా కానీ ఆ మాట మాత్రము చెప్పను అంటాడు. అన్న వ్యక్తి చెప్పేశాడు. యూదా ఇస్కరియోతు కూడా దేవుణ్ణి అమ్ముకున్న వ్యక్తి, నేను నిరపరాధిని అమ్మి తప్పు చేశానని, నిరపరాధి రక్తమును నేను సిందించానని పశ్చాత్తాపడి ఏడిచి చచ్చిపోయాడు. ఆయన కూడా ఉరేసుకొని, ఆయన కూడా పశ్చాత్తాపడి ప్రభువును క్షమించమంటే దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చేవాడు. వెళ్ళిపోయి ఉరేసుకున్నాడు. పేతురు కూడా ఏం చేశాడు? అబద్ధం చెప్పాడు, మోసం చేశాడు. ప్రభువు నన్ను ఇట్లా చెబుతావన్నా కానీ ప్రభువు మీద తిరగబడ్డాడు. ఏంటంటే అంటే మాట్లాడతావు, అసలు నేను ఎంత ప్రేమిస్తున్నాను నీకు తెలుసా అని తిరగబడ్డటువంటి వ్యక్తి కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపం పొంది ప్రభు వైపు తిరిగాడు. హల్లెలూయా. పొరపాటు చేస్తాం, తప్పులు చేస్తాం, కానీ పశ్చాత్తాపడి మరలా ప్రభువును వదిలిపెట్టొద్దు, వెళ్ళిపోవద్దు, చచ్చిపోవద్దు. అంటే చనిపోవడం అంటే ఆత్మీయంగా అపరాధములలోనికి, పాపములోనికి వెళ్ళొద్దు. దేవుడి దగ్గరే నువ్వు నిలబడగలిగితే, నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను క్షమించి ఒక బలమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అలాగే ఇక్కడ మన జీవితాలలో కూడా నేను ఏదో చిన్న పొరపాటు చేసానో, తప్పు చేసానో, ఏదో అయిపోయినానో, ఇక నేను పనికిరానో అనుకుంటలే. ఇప్పుడు ఎవరు కూడా అసలు అవి పట్టించుకోవట్లా. ఒక నెల ఆగుతాం, ఒక నెల బలారాధన తీసుకోకుండా ఆగుతాం, 2వ నెల వచ్చేస్తాం, గబ్బా తీసుకుంటాం. ఇక ఆ నెలలోనైతే ఇక దేవుడు క్షమించడేమో, ఏమైద్దు, యాందోలు ఎందుకు వచ్చిన గొడవ అని ఆగుతాం. 2వ నెల వచ్చేసరికి మనం మర్చిపోతాం, అందరం మనం కూడా మర్చిపోతాం, మనం తీసేసుకుంటాం. కానీ ఆయన మర్చిపోవాలంటే నీలో పశ్చాత్తాపం ఉండాలి, కన్నీరు కార్చాలి, ప్రభు దగ్గర ప్రాధేయపడాలి, ప్రభువుని అడగాలి. అది చెయ్యం కదా, నేను అది చెప్తుంది, అది చెయ్యవు, ఆ కన్నీరు కార్చు, ఆ బ్రతిములాడవు, దేవుడిని బ్రతిములాడవు. దేవుడేమో ఆయనకంటే గొప్పగా చేయాలని, ఆయనకంటే గొప్పగా మనం బ్రతకాలని, ఆయనకంటే సాక్షిగా ఉండాలని ఉంటే మొదటిగా మన నడతలు బాగుండాలి, మన నడక బాగుండాలి. ఒక్కొక్కసారి వంకరతనంలో నడవాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి వంకరతనంలో వెళ్తాం. అయినప్పటికీ ఒక తిన్నని మార్గం అనగా రాజ మార్గమును, ఒకసారి నేను చెప్పాను సామెతలో, మీకు ఎవరికైనా గుర్తుందా? ఎవరు మాట్లాడారు? అంటే వాక్యం చెప్పమని కాదా, నేను చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? రెఫరెన్స్ ఏమైనా గుర్తుందా? మరి అని అనొచ్చు కమ్మా, తెలిసిందన్న చెప్పొచ్చు కదా. ప్రతి ఒక్కరూ కూడా అండి నడతలు ఎందుకు మార్చుకోవాలి, నడకలు ఎందుకు సరి చేసుకోవాలంటే ఆ సామెతల్లో నేనే మీరు తీశారు. అదే
సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ మనం గమనిస్తండి, భక్తి చేస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, బాప్తిసాలు తీసుకుంటున్నాం, ప్రభు శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నాం, అందరము కూడా దేవుడి మార్గంలోనే నడుస్తున్నాం. కానీ నడవాల్సిన మార్గంలో నడవట్లేదు. అలా గనక నడిపితే దేవుని కంటే, యేసయ్య కంటే గొప్పగా బ్రతికే వారిగా ఉంటామంట, గొప్ప కార్యములు చేసేవారిగా ఉంటామంట. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థముగా బ్రతికే వాడికి రాజమార్గం అంట. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకుంటాడంట. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా నడుస్తున్నాం? ఇక్కడ యోబు గ్రంథములు అంటాడు, ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడతలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. ఇప్పుడు మనము పశ్చాత్తాపడట్లేదు, కన్నీరు కార్చట్లేదు, మనం చేసిన దాన్ని బట్టి బాధ ఏమీ పడట్లేదు, అసలు ఏమి ఎరగని వారిగానే బ్రతికేస్తున్నామండి, ఏమీ తెలియని వారిగానే బ్రతికేస్తున్నాం. ఇప్పుడు సత్యము యేసయ్య అయితే సర్వ సత్యంలోకి వెళ్ళాలి కదా, యేసు కంటే గొప్ప కార్యాలు చేయాలి కదా, గొప్ప మార్గములో ఉండాలి కదా. నువ్వు ఏది చేసినా చేయకపోయినా ఆయన బోధించినట్లుగా మనం బోధించే వారిగా ఉండాలి కదండి. ఒకరికి ఎదురుగానే మన సాక్ష్యం చెప్పాలంటే ముందు మన ప్రవర్తన బాగుండాలి కదా, ముందు నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకునే వాడిగా ఉండాలి కదా, నువ్వు రాజ్య మార్గంలో నడిచే వారిగా నువ్వు ఉండాలి కదా. ప్రార్థన మార్గంలో నడుస్తున్నాం, దేవుడి దగ్గర ఈ మార్గంలోకి వస్తున్నాం కానీ మన ఇష్టం వచ్చినట్లుగా వస్తున్నాం, మనకు నచ్చినట్లుగా చేస్తున్నాం, దేవుడికి ఇష్టమైనట్టుగా చేయలేకపోతున్నాం. ఇక్కడ ఆయన చెప్తుంది అదే, ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉంది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. దుష్క్రియలు చేయవారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదంటిక. ఈ మర్చిపోవడం అనేది లేదు, పక్కన పెట్టడం అనేది లేదు. అందుకని నువ్వు రాజ్య మార్గంలో నడవాలంటే చెడుతనమును విడిచిపెట్టిన వారిగా మనం ఉండాలి. విడిచిపెట్టి చెడుతనమును విడిచి నడుచుంటే యథార్థవంతులకు రాజ్య మార్గము. యథార్థంగా బ్రతికే వాళ్ళే చెడుతనమును విడిచిపెట్టి నడుస్తారంట. అది రాజ్య మార్గం అయితే అని అంటాడు, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. రాజ్య మార్గంలో నడిచినంత మాత్రాన ప్రాణానికి షూరిటీ లేదు, ప్రాణానికి గ్యారంటీ లేదు, ఆత్మకు గ్యారంటీ లేదు. ఆ రాజ్య మార్గంలో నడుస్తున్నప్పటికీ, దేవుని మార్గంలో వెళుతున్నప్పటికీ, దేవుడితో వెళుతున్నప్పటికీ నీ ప్రవర్తన కనిపెట్టుకోవాలి. తన ప్రాణమును కాపాడుకుంటాడు. ఎవరమండి ఈరోజు ఇలాగ బ్రతుకుతుంది? ఎవరము కనిపెట్టుకుని బ్రతికేవారము? దేవుడితో కనుక ఇలాగుంటే అండి, దేవుడితో కనుక మనం ఇలాగ నడవడం ప్రారంభిస్తే దేవుడు ఉన్నతమైన కార్యాలు మన పట్ల చేస్తాడండి. అవి ఎట్లాగంటే, ఒకసారి దేవుని బిడ్డల మీదకి ఇంచుమించుగా 3 లక్షల మంది అనుకున్నాం, 2 రాజుల సైన్యం వస్తుందండి, వాళ్ళ మీదకి వస్తుంది. వీళ్ళేమో 300 మంది ఉంటారు. వీళ్ళు 300 మంది ఉంటే విస్తారమైన సైన్యం వీళ్ళ మీదకి వస్తారు. వీళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఏమి లేవు, అయితే దేవుడు చెప్తాడు ఆయనకి, ఒక బోర్ తీసుకుంటారు, ఒక కొండ తీసుకుంటారు, దివిటిని తీసుకుంటారు, లేదా దీపాలను తీసుకుంటారు. ఈ 3 వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ 1,00,000 మంది ఉన్నటువంటి సైన్యం దగ్గరికి వెళ్ళే ఈ 300 మంది కత్తి లేదు వీళ్ళ దగ్గర. యుద్ధానికి చేయాలంటే, యుద్ధానికి వెళ్ళాలంటే కత్తి కావాలి. బోర, కొండ, దివిటి లేదా దీపం ఉంటాయి. వాళ్ళు 3 భాగాలుగా విడిపోయి 3 భాగాలుగా ఉండి ఆ సైన్యమును చుట్టుముట్టి ఈయన చెప్పినప్పుడల్లా ఈయన ఎలా చేస్తే అలా చేయమంటాడు. బోరులో ఊదినప్పుడు యెహోవాకు చేయము, గిద్యోనుకి చేయమని కేకలు వేయమంటాడు.
ఈ కుండలు పగలగొట్టేయమంటాడు. దీపములు పైకెత్తి బోరలు ఊతు కుండలు పగలగొట్టి చేయమంటే ఆ లక్షల మంది ఉన్నటువంటి సైన్యము వీళ్ళని చుట్టుముట్టేశారు. ఇశ్రాయేలీయులు వీళ్ళని చంపేస్తారని ఎవరికి వాళ్ళే పారిపోతారండి. హల్లెలూయా. ఆయుధం లేదు, డాల్ లేదు, బాణం లేదు, విల్లు లేదు, ఏమీ లేదు, కత్తి లేదు, పోరాడలేదు, రక్తపు చుక్క కారలేదు, అక్కడ యుద్ధం జరగలేదు, మరణం లేదు, ఏమీ చేయలేదు. ఒక మట్టి కుండ, ఒక దీపం, ఒక బోర, ఈ మూడే. బోర అంటే సువార్తను ప్రకటించడం, దేవుని పనిని చేయడం, అనేక మందికి వినబడులాగున, అనేక మందికి తెలిసేలాగున నువ్వు దేవుని సువార్తను ప్రకటించాలనేది యేసయ్య చేసింది అదే కదండి. తండ్రి రాజ్యాన్ని బోధిస్తూ ఉన్నాడు కదా, అనేక మందికి తెలిసేలాగున ఉన్నాడు కదా. నీ దివిటి వెలుగుతూ ఉండాలి. అది దివిటి వెలగాలంటే నువ్వు చింతపాటు కలిగిన జీవితం కలిగి ఉండాలి. అది ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఈ దేహము కుండ, మట్టి, ఇది మట్టి అయిపోయినప్పటికీ, ఇది పగిలిపోయినప్పటికీ, ఇది లేకుండా పోయినప్పటికీ, నువ్వు ప్రకటించినటువంటి, నువ్వు ఊదినటువంటి బూర, నువ్వు ప్రకటించిన సువార్త, దేవుని రాజ్యముని గురించి నువ్వు చెప్పిన మాటలు అనేక మందిని రక్షణలోనికి, అనేక మందిని సాతాను యొక్క కబంధ హస్తాల్లో అంధకారంలో ఉన్నటువంటి వారిని దేవుని రాజ్య మార్గంలోనికి నడిపించాలి. హల్లెలూయా. ఇక్కడ దివిటి అనాలే, వెలుగులోనికి, అంధకారంలో నుంచి వెలుగులోనికి నడిపించే వారిగా మనం ఉండాలి. ఒక బాధ్యత కలిగిన జీవితాలు జీవించే వారిగా మనం ఉండాలి. చనిపోయినప్పటికీ, ప్రాణమున్నా లేకపోయినప్పటికీ దేవుని పనిలో ఒక నమ్మకమైన వారిగా ఉండేవారిగా ఉండాలి. దేవుడు నిన్ను గణపరచడానికి, దేవుడు నిన్ను గొప్ప చేయడానికి, యేసయ్య కంటే గొప్ప కార్యాలు నువ్వు చేయడానికి నువ్వు ఒక ధైర్యముతో వెళ్ళగలిగితే చాలు. ఒక సైన్యం దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఇద్దరు రాజుల దగ్గరికి వెళ్తున్నప్పుడు కత్తి లేకుండా, డాల్ లేకుండా, సైన్యం లేకుండా, తగిన స్తోమత లేకుండా ఎవరైనా వెళ్తారండి? ఒక మట్టి కొండ తీసుకుని, ఒక బోరు తీసుకుని, ఒక దివిటి తీసుకుని ఎవరు వెళ్తాం? న్యాయాధిపతుల గ్రంథంలో 7లోన 6లో న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తే, మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు, జయోబు అని ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జయోబు ద్రాక్షల తొట్టి యొద్ద జయోబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు జయోబుల తలలను యోర్దాను అవతలకి గిద్యోను నొద్దకు తెచ్చిరి. ఇక్కడ వీళ్ళు చూసినట్లయితే వాళ్ళు చేసిన విధానం ఎలా ఉంటుందంటే, 16వ వచనంలో చూస్తే, ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరలను, వట్టి కుండను, ఆ కుండలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూసి నేను చేయుచున్నట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్టుకొని కొట్టకొనకు పోవుచున్నాను. నేను చేయనట్లు మీరు చేయవలెను. నేనును నాతోనున్న వారందరూ బోరలు ఊదినప్పుడు మీరును దండిపాలెం అంతటి చుట్టూ బోరలు ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయమని కేకలు వేయవలెనని చెప్పాను. వాళ్ళు అట్లా చేసినప్పుడు వీళ్ళందరూ పారిపోతే 2 రాజుల సైన్యముని వీళ్ళు చేయించారు. అది నేను ఇందాక చదివించింది. 2 రాజుల్ని వాళ్ళు అలా చేసి, అలాగూ చేసిన తర్వాత మరియు వారు మిద్యాను అధిపతులైన ఓబు, జయోబు అని ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీదను ఓరేబును చంపిరి. జయోబు ద్రాక్షలతోటి యొక్క జయోబును చంపిరి. మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు జయోబుల తలలను యోర్దాను అవతలకి గిద్యోను యొద్దకు తెచ్చిరి. ఏమి లేకుండా, ఆయుధము లేకుండా వెళ్ళటానికండి అసలు ధైర్యం ఉండాలి కదా, నిలబడగలగాలి కదా. 2 సైన్యములు, 2 రాజుల సమూహమును ఎదుర్కొనటానికి, ఆ సైన్యము దగ్గరికి వెళ్ళడానికి. ఈ రోజున మీ ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో యేసు క్రీస్తు కంటే గొప్పగా మనం బ్రతకాల. ఈ 3 చోట్ల తిరగొద్దు. ఏది? క్రిస్టమస్ లోను, గుడ్ ఫ్రైడేలోను, ఈస్టర్లోను. ఈ పానకాలు చేసుకుని ఇక్కడే తిరగొద్దు. ఇక
ఇక్కడే ఉండొద్దు, నువ్వు సర్వ సత్యంలోనికి రావాలా, సత్యమును దాటాలా, యేసును దాటాలా. యేసు కంటే గొప్ప మార్గంలో వెళ్ళాలంటే నీ నడకలు సరి చేసుకోవాలా, నీ మార్గమును మార్చుకోవాలా. అది రాజ్య మార్గమై ఉండేలాగా నువ్వు చూసుకోవాలండి. ప్రతి ఒక్కరము ఇది చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అసలు 100 మందిగా విడిపోయి వాళ్ళ దగ్గర ఏ కత్తి లేకుండా ఏ ధైర్యంతో వాళ్ళు వెళ్ళారు, ఏ ధైర్యంతో అతని మాటలు విన్నారు. ఆ కొండలు పక్కలు కొట్టారు, దివిటీలు పట్టుకున్నారు, బోరులు ఊదారు, యెహోవాకు గిద్యోనుకు జయమని కేకలు వేసేసరికి వీళ్ళందరూ ఊరికనే పారిపోతే వీళ్ళు తరిమి వాళ్ళిద్దరిని పట్టుకుని వాళ్ళ తలలు నరుక్కుని వాళ్ళ యజమానుడి దగ్గరికి తీసుకుని వచ్చారు. హల్లెలూయా. ఈ రోజున మనం సాతాను యొక్క తలలో చెతుకు దొక్కే వారిగా ఉండాలా. మన దగ్గర ఆయుధం లేదు, ఆ పరాక్రమం కలిగి యుద్ధము మనం చేయము, మన దేవుడు మన పక్షంగా చేస్తాడండి. నువ్వు నిలబడితే, నీ నడకలు బాగా ఉండటానికి నువ్వు చూసుకుంటే, ఆ సువార్తను ప్రకటించాలి, దేవుణ్ణి బోధించాలి, దేవుని సాక్ష్యాన్ని ప్రకటించాలి, దేవుని సాక్షిగా నేను ఉండాలని ఒక పశ్చాత్తాపంతో కూడినటువంటి ఆ వేదన, ఆ బాధ మనకు కలగాలండి. కన్నీరు కార్చాలండి. ఇలా బ్రతకడానికి కన్నీరు కార్చాలండి. అడగాలి ప్రభువుని, బ్రతిమలాడాలి ప్రభువుని ఒక గొప్ప కార్యాలు మన పట్ల చేయడానికి. ఏదో ఒకటి నడవటం కాదండి, ఏదో ఒక విధంగా రావటం కాదు దేవుడి దగ్గరికి, ఏదో ఒక రకంగా రావటం కాదు ప్రార్థనకి. ఇక్కడ నువ్వు ఇచ్చే కానుక, నువ్వు ఇచ్చే బియ్యం సరిపోదు, నువ్వు కావాలని. హల్లెలూయా. దేవుడికి నువ్వు అవసరమని, అది కూడా ఒక ఉన్నతమైన స్థితిలో నీ నడకలు, నీ ప్రవర్తన సరి చేసుకుని దుష్టుల విధానంలో నువ్వు నడవకుండా దేవునికి అనుకూలంగా బ్రతకాలనండి. మనందరం ఇక్కడ కూడుకుంటుంది. ప్రభు చెప్తుంది కూడా అదే కదా. ఆయన ఏం చెప్పాడు మనం చదివినటువంటి యోబు గ్రంథంలో? ఆయన తన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడంట. ఊరకనే చూస్తున్నాడా? జాగ్రత్తగా కనిపెడుతున్నాడంట. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, మనందరినీ. ఒక సంఘము అని అంటలేదు, ప్రతి ఒక్కరి నడకలు, ప్రవర్తన చూస్తాడండి. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, నేను తప్పుగా ఏం చెప్పట్లేదు. ఎవరైనా మారు మనసు పొందాము, బాప్తిజం తీసుకున్నాము, ప్రభు శరీరాన్ని తీసుకుంటున్నాము, నేను ఇక పరలోకానికి వెళ్తానని అనుకుంటే మనం పొరపాటు చేస్తున్నట్టు. వెళ్ళము, అలా వెళ్ళం. నీ ప్రవర్తన బాగుండాలి కదా, నువ్వు తొలగిపోకుండా, తప్పిపోకుండా ఉండాలి కదా. ఇందాక మనం సామెతలో చదివినట్టుగా చెడుతనమును విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజ్య మార్గము. ఈ రాజ్య మార్గంలోనికి రావాలంటే చెడుతనమును విడవాలి కదండి. తర్వాత ఆయన ఏమంటున్నాడు? తన ప్రవర్తన కనిపెట్టేవాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. నువ్వు బాప్తిసం పొందేమని, ప్రభు రక్తము శరీరం తీసుకున్నావు, నువ్వు మారు మనసు పొందేమని నీ ఇష్టం వచ్చినట్టు బతికితే నీ ప్రాణం ఎలా కాపాడబడింది? నీ ప్రవర్తన కనిపెట్టుకుని నువ్వు బ్రతకాలని ఆయన చెప్పాడు కదా. ఆయన మాట్లాడుతున్నాడు కదా మనతో. ఆ కింద ఆయన అంటాడు యోబు గ్రంథంలో, దుష్క్రియలు చేయవారు దాగుకొనుటకు చీకటైనను మరణాంధకారమైన లేదు. ఇక దాసపడవవి. నువ్వు కానీ నేను కానీ మనం చేసేది ఏది కూడా దాసపడదు. వాటిని కన్నీరు కార్చి ఒప్పుకోవాలి. కన్నీరు కార్చాలండి, బ్రతిమలాడాలి. ఎవరెవరినా మనం ఒక పశ్చాత్తాపం అనేదండి. ఇప్పుడు రాజులు ఆయనకు సొంతం కాదు, ఏదో వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికాడ భోజనం చేసేవాడు. ఆయన చనిపోతాడని కూడా ఈయనకు ముందే తెలుసు. అయినా ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం కన్నీరు కారుస్తాడు యేసయ్య. యేసయ్య కన్నీరు కారుస్తాడు. ఆయన గెత్సెమనే తోటలో కూడా ఆయన కన్నీరు కార్చినట్లేదు. ఆ చెమటే ఒక రక్తముగా మారిపోయినట్టుగా ఉందండి బైబిల్లో. ఆయనే కన్నీరు కారిస్తే ఆయన దగ్గరికి వచ్చే మనం ఎప్పుడైనా మన ఆత్మీయ జీవితాన్ని బట్టి ప్రార్థన రాదు, పాటలు రావు, వాక్యం చదవడం రాదు, వాక్యం చెప్పడం రాదు, సాక్ష్యాలు చెప్పడం మాత్రం ఏందమ్మా అది కూడా చెప్పరు మీరు. అది మాత్రం
సాక్ష్యం అంటే ఏం సాక్ష్యం చెబుతాం? గ్యాస్ ట్రబుల్ వచ్చింది, కడుపులు నొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, దానికి గేదకు బాగాలేదు, లేదా చేనుకు బాగాలేదు. ఇది సాక్ష్యం. ఒక ఆత్మను రక్షించామని, ఒక తిన్నని మార్గంలో నడుస్తున్నానని, ఒక రాజ్య మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నానని, ఆత్మీయతలో కట్టబడుతున్నానని, సర్వ సత్యంలోకి నేను వెళుతున్నానని, ఇప్పుడు యేసయ్య జరిగించిన దాన్ని అధిగమించి పరిశుద్ధాత్మ నడిపింపులోకి వెళుతున్నానని, ఈ ప్రపంచమే అంతములో మనం ఉన్నాము. ఎన్ని రోజులు బ్రతుకుతామో మనకు తెలియదు. అయినప్పటికీ మన భక్తిని సరి చేసుకునే వారు ఎవరూ లేము. ఆ ప్రాణమును దేహమును కాపాడుకునేటువంటి ఆ యేసయ్యను స్తుతించడానికి, ఆయన మార్గమును అనుసరించడానికి, ఆయన అడుగులు వేయటానికి, ఆయన చేయి పట్టుకుని నడవటానికి, ఆయన చేయి పట్టుకుని నడిచినా ఆయనను మించి వెళ్ళాలి మనం. ఆయనలాగా అంటలేదుగా, నేను చేసినట్టు నేను బ్రతికినట్టు అంటలే, నాకంటే ఆయనకంటే. ఇప్పుడు ప్రారంభంలో తల్లి నడిపిస్తుంది, తండ్రిని నడిపిస్తాడు, వాళ్ళు తోడుగా ఉంటారు. ఏదైనా ఒక బురదగుండ వస్తే నిన్ను వాళ్ళు దాటిస్తారు. ఏదైనా కుక్కలో లేదా ఏదైనా వచ్చినాయి అనుకో, భయంకరమైన ఏదైనా వస్తే పిల్లడు భయపడదంటే ఎత్తుకుంటారు, గుండెల మీద పెట్టుకుంటారు. ఇక పిల్లడు ఏడుస్తాడండి, ఏడవడు, ఇక ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే కింద ఉన్నప్పుడు భయపడతాడు, ఏడుస్తాడు. ఎప్పుడైతే ఆ తల్లి తండ్రి ఎత్తుకుంటారో ఇక కుక్కను కానీ దేన్ని పట్టించుకోడు. ఇప్పుడు నడుస్తున్నటువంటి మార్గంలో నువ్వు కొత్తగా వచ్చినప్పుడు, నేను కొత్తగా వచ్చినప్పుడు, దేవుడు మన పట్ల కొన్ని అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, మనకు తోడుగా ఉంటాడు, మనల్ని చేయబట్టుకుని నడిపిస్తాడు, ప్రతి ఆటంకములు దాటిస్తాడు. నువ్వు భయపడినప్పుడు తన రొమ్మును ఎత్తుకుంటాడు, నిన్ను తన గుండెల మీద నిన్ను ఆడిస్తాడు. కానీ నువ్వు పెద్దవాడు అయినాక, అన్నీ తెలుసుకున్నాక, దేవుని మార్గంలో నడుస్తున్న తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ నడకలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఒక ఆత్మీయ జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నావు. ఒకసారి నేను మొన్న అల్లూరు దగ్గరికి వెళ్ళాను, వాక్యం చెప్పండి. మొన్న బస్కి వెళ్ళినప్పుడే వెళ్ళాను, వాళ్ళు రమ్మంటాను. అంటే ఆయమ్మోళ్ళు చెప్తారు, పాస్టర్ గారు అన్న ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు ఇప్పుడు స్కూల్లో కూడా అని చెప్తే, ఆ పాస్టర్ గారు తీసుకురమ్మన్నారంటే, ఆ పరిమాలు వెళ్ళిపోయినామే మళ్ళీ వచ్చి అయ్యా నేను తీసుకురమ్మలేదు మా పాస్టర్ గారు. సరే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుని మాట చెప్పండి చెప్పాను. చెప్పిన తర్వాత మా ఆయమ్మ అంటది, అంటే స్కూల్లో పనిచేస్తుంది అమ్మంటది, నాన్న చెవులు బతుకుతారు, నాన్న చెవులు ఉంటారు అని అంటారు. ఇట్లా ఎవరిని చూడట్లేదు కదా, వాళ్ళు గౌడాసే అయితే మాదే, వాళ్ళు దేవుడికి ప్రభువులో పెద్దమ్మ. ఇట్లా ఎవరు బతుకుతారు నాన్న, ఎవరుంటారు అని అంటారు. అమ్మ మరి ప్రభువు మనల్ని, ఆదాము అవ్వలు ఇద్దరే ఉండాలమ్మా, భూమి మీద అసలు ఎవరు లేరు, మళ్ళా కోటాను కోట్లు లేరు, దేశాలు అసలే లేవమ్మా, అది ఇద్దరే ఉన్నారు. ప్రభు ఆ యొక్క వృక్షం జోలికి వెళ్ళొద్దు అన్నాడు, అసలు ఆ ఫలాల జోలికే వెళ్ళొద్దు, అది ముట్టవద్దని కూడా చెప్తాడు. చెప్తే ఆమె చెట్టు దగ్గరికి వెళ్తే చెట్టు మీద ఉన్న సర్పం మాట్లాడుతుంది, లేదా అపవాది మాట్లాడుతుంది, చెట్టు మాట్లాడుతుంది. అసలు దాని వైపు చూడొద్దు, వాటిని ముట్టొద్దు అన్నాడే. అసలు మాట్లాడటం ప్రారంభించింది కదా, మరి అప్పుడు చెప్పలా దేవుడు మాట్లాడొద్దని కానీ, నువ్వు పట్టించుకోవద్దని కానీ. మళ్ళీ ఒకసారే చెప్పాడు, మళ్ళీ చెప్పలేదు. తర్వాత వాళ్ళని బయటికి తోలేసేసాడు. తోలేసిన దేవుడు ఆకలైనప్పుడన్నా వచ్చి ఏదైనా తోటలో ఫలాలు తినేమన్నాడండి. భూమిని, నేలను కూడా చెప్పించేశాడు. ముళ్ళ తుప్పలు, గచ్చపదులు వచ్చినాయి, కలుపు మొక్కలు వచ్చినాయి. భూమి చెప్పితమైన భూమిగా మారిపోయింది. ఇతను కష్టపడి చెమటోడ్చాలి, విత్తనం వేసిన కలుపు మొలిచింది, ఆ విత్తనాన్ని సరిగా ఎదగనివ్వదు. అవన్నీ ఏరుకోవాలా, ప్రయాసపడాలా, కష్టపడాలి, సంపాదించుకుని ఆ కష్టార్జితంలో తినేటట్టుగా చేశాడు కదా, తోలేసాడు కదా. మళ్ళీ ఇంకెప్పుడు వాళ్ళు రాకుండా కట్టిక చోళను, అగ్ని చోళను వాటికి కాపలా పెట్టాడు కదమ్మా. మరి ఇన్ని కోట్ల మంది మన ఇష్టానుసారంగా బతికితే మనం రానిస్తాడు ఆయన రాజ్యానికి? అమ్మ నవ్వుతూ అడిగింది నన్ను, ఎటైతే ఎవరు ఉంటారు నాన్న దేవుడు. మరి మనల్ని అందరినీ రానిస్తాడండి. వాళ్ళిద్దరినే రానికపోతే ఆయన స్వరూపము, ఆయన పోలికలో ఉన్న మనము, వాళ్ళు కూడా ఆయన ఇష్టంగా చేసుకున్నాడు. ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడేవాడు.
ఫస్ట్ ఆదిలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరే. సరే వాళ్ళని పక్కన పెడదాం. వాళ్ళకి పుట్టిన పిల్లలు అండి. కయ్యూని ఏబేలుని చంపేశాడు. ఏబేలు ఏం చేశాడు? కయ్యూని తిట్టాడా, కొట్టాడా, సాడీలు చెప్పాడా, ఈయన ఆస్తిపాస్తులు ఏమైనా తీసుకున్నాడా, ఈయన ఏమైనా దొంగతనం చేశాడా, ఏమైనా తప్పుగా ఏమైనా మాట్లాడా, లేదా దేవుడి దగ్గర ఏమైనా తప్పుగా ఏమైనా చెప్పాడు ఈయన గురించి? భక్తిలో నిష్ట కలిగి చేశాడు అంతే. ఓర్చుకోలేకపోయాడు. ఒక దెబ్బ కొట్టి వదిలిపెట్టాడా? చంపేసేంత వరకు అతని కోపము చల్లారలేదు. ప్రభు చూస్తూనే ఉన్నాడు. అడ్డం వచ్చాడా? ఇప్పుడు మనకి అంతేనండి. నీ ఇష్టం వచ్చిన మార్గంలో నువ్వు నడవచ్చు, కానీ నువ్వు వెళుతున్నటువంటి మార్గము నీకు క్షేమాభివృద్ధి కలిగిద్దో లేదో చూసుకోవాలి. నువ్వు నీకు అన్నిటి మీద అధికారం ఉంది కొరింథీయుల్లో చెబుతాడు, కానీ అన్నీ చేయదగినవి కావు. నువ్వు అన్నిటి మీద అధికారం ఉంది. నువ్వు ప్రార్థనకు వస్తున్నావంటే, దేవుడి దగ్గరకు వస్తున్నావంటే యేసయ్య కంటే గొప్పగా బ్రతకాలి. అది గుర్తుపెట్టుకోవాలి నీ హృదయంలో. దాన్ని ముద్రించుకోవాలి. నువ్వు ఈ చక్రములో, ఈ పండుగల్లో తిరగడం కాదు. నువ్వు వాటి నుంచి బయటికి రాగలిగితే దేవుని కార్యాలు చూడగలవు, దేవుని శక్తిని చూడగలవు, ఆయన ఆశను చూడగలవు. ఆయన తృప్తిపరిచేవారు లేదే, అలాగని ఆయన మార్గంలో నడిచేవారు లేదే. ఒట్టిగా ఒక యుద్ధ సైన్యం దగ్గరికి కవచాలు ధరించిన వారు, డాళ్ళు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, అనేకమైన ఉన్నాయి, యుద్ధంలో నేర్పరులైన వాడు ముందుకి ఒక బోరం తీసుకొని, ఒక కొండను తీసుకొని, ఒక దివిటీని తీసుకుని వెళ్ళి నిలబడి వాళ్ళని తరమగలమండి? అసలు దేవుడే వెళ్ళమని వెళ్దామా? ఇప్పుడు అక్కడ పాము వచ్చింది, అమ్మ పాము వచ్చింది, తోలు అంట, తోలుతారా? దాని మైండ్ పని చేస్తున్నా లేదా ఇది కనుక? పాము అనగానే ముందు వీళ్ళు పరిగెత్తారు, అక్కడ ఏడో పాము అన్నా కానీ. అట్లాంటప్పుడు మనం మరి ఒక సైన్యం దగ్గరికి, యోగ్యులైన వారి దగ్గరికి వెళ్తానికి ఏమీ లేదు, అయినా ప్రభు పంపించాడు. నమ్మకం, విశ్వాసం. నువ్వు నమ్మితే, నువ్వు నిలబడితే, నువ్వు వెళ్ళటానికి ఇష్టపడితే దేవుని గొప్ప కార్యాలను చూస్తావు. హల్లెలూయా. నీ నడకలు బాగుండాలండి. ఇప్పుడు అక్కడ చెప్పింది సాక్ష్యం, అది మనకు తెలియదు, అసలు ఎంత జరిగిందో తెలియదు, నేను చూడలేదు, చేయి పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఇట్లాంటి ఒక్కొక్కసారి చాలా సాక్ష్యాలు చూస్తామండి. ఎలా జరిగితే మనకు తెలియదు, ఎలా జరుగుతాయో తెలియదు. ఒకసారి రాత్రి 12ంటికి ఫోన్ చేస్తారు పిల్లలు ఏడుతున్నప్పుడు. నేను వెళ్ళేసరికి ఆ పిల్లలు నిద్రపోతారు. నాకు భలే పాపం వచ్చింది. నాకు నీకు రాదమ్మ పాపం? ఎందుకు వచ్చింది అక్క? రాదు, నిద్రపోతున్నాడు కదా పిల్లడు. ఏందమ్మా ఈ పనులు అన్నాను. నువ్వు అక్కడ బయలుదేరి ఉండవు, ఇక్కడ నిద్రపోయాడు. ఎంత సాక్ష్యం అది. అవి రుచి చూస్తున్నప్పుడు, అవి జరుగుతున్నప్పుడు జీవితంలో, ఆ మార్గంలోకి వెళుతున్నప్పుడు, ఒకసారి అయితే మంగళవారం గారి కాళ్ళు వాళ్ళు చేయగలిగినవి చేసిన తర్వాత అసలు భలే ఉంటుందండి ఆ అనుభవం అనేది. మీరు కూడా అసలు ట్రై చేయండి, అసలు భలే ఉంటుందండి. ఆయన అసలు మా ఇంటికాడ ఒకసారి చూద్దామన్నాను. డాక్టర్ గారు చెప్పాడు తర్వాత, అయితే నువ్వు ఏమైనా చేస్తే అవి చేసుకో అంటే, వాళ్ళు చేసి అన్ని చేసి డబ్బులు వదిలి చేసుకుని చేతబడే వాళ్ళకి అందరికీ, ఇక నువ్వు చేసేది చేసుకోమంటే ఇప్పుడు మన గురించి చెప్తే అప్పుడు కట్ట మీద ఉన్నా వచ్చాడు. నన్ను అసలు చూస్తూ అమ్మని ఇంటికి తీసుకెళ్ళి, మేము ఆ గేటు దగ్గర ఉన్నాం, బయట రోడ్డు దగ్గర. ఇక అసలు నన్ను ఎప్పుడైతే చూసిందో తలుపులు దగ్గరలు కొన్ని వాడు లోపల రాని బాబు అని పరిగెత్తింది లోపల. ఎట్లుంటుందండి మనకి? ఎవరైతే మన స్టీఫెన్ అంతా అసలు స్కోపిక్ చేస్తున్నాడు అక్కడ. అమ్మాయి వాళ్ళు నన్ను పిలిచి, అన్న ఇట్లా నాన్న చేస్తున్నాను వస్తా అన్నా నన్ను. ఎవరు దేవుడు అటు చేస్తుంటే నన్ను ఎందుకు చేయడం అనుకున్నా నేను. మరి అందరూ చేస్తున్నారు, ఏ పాస్టర్ లెక్క చేయట్లా, ఎవరు లెక్క చేయట్లా. ఆ పిల్లమ్మైన అంకమ్మ ఫోన్ చేశారు నాకు, రాని అయిపోతుంది రాని అని. అసలు తెల్లవాడు మాట ఏంటలేదు రామని. దేవుడి దేవాళ్ళు ఏం జరిగిందో మనకు తెలియదు. ఏమ్మా లోపలికి తలుపులు వేసుకున్నాడు ఈయన కూడా. నాయన బతికిచ్చాడు అనుకున్నాను నేను. మనకు తెలియదు కదా, ఏం జరిగిందో తెలియదు కదా. కానీ మనందరిని ఒక దేవుని శక్తి ఆవహించుంటుందండి.
మొన్న ఆ దెయ్యం చెప్పలేదండి, అందరి మీద పరిశుద్ధాత్మ ఉందని చెప్తుంది. పరిశుద్ధాత్మ అంటే తెలియదు. నేను ఫోన్లో ప్రార్థన చేస్తుంటేనే నువ్వేదో మంత్రం వేస్తున్నావు, నా ఒళ్ళంతా కాలిపోతుంది, నువ్వు మంత్రం వేయబాగా అన్నాడు. నన్ను వేయబాగా అన్నప్పుడు ఏడకొచ్చినాక అన్నాడు, మీ అందరిలో పరిశుద్ధాత్మ ఉంది అంటున్నాడు. పరిశుద్ధాత్మ నీకు ఎట్లా తెలుసు అన్న? నాకు అంతకుముందు తెలియదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక తెలిసింది అన్నాడు. హల్లెలూయా. దేవునితో నువ్వు నడవగలుగుతాయి. మీ అందరి కోసం, మనందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆస్తులు సంపాదించుకుంటానికి కాదు, పేరు సంపాదించుకుంటానికి కాదు, బాగా బ్రతకడానికి కాదండి, ఏ రోగం లేకుండా బ్రతకడానికి కూడా కాదు, దేవుళ్ళు నడవటానికే, దేవుని మార్గంలో వెళ్ళటానికే అండి. నాకు ఉండే బలహీనతలు అందరికీ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి. కళ్ళు తిరుగుతూ ఉండే ఒక్కొక్కసారి దానంతరికి అదే, నాకు దానంతరికి అదే జలుబు చేసింది, వెళ్ళేసుకున్నాను. ఏం అనేక ఉండే. ఇప్పుడు కనీసం 4-5 రోజులు బట్టి వరుసనే ప్రార్థన లేదు. మన అబ్బాయిలు ఇంటికాడ పుట్టినరోజు చేసాం, మూగన్న చేసాం, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఆడు పెట్టమంటే అక్కడ పెట్టాము. మళ్ళీ తర్వాత అబ్బాయిల పిల్లలకు బాగపోతే మళ్ళీ నల్లమొట్టు వారిపాలెం, నల్లమోతు వారిపాలెం వెళ్ళాము. మళ్ళీ అక్కడ ప్రేయర్ చేసాం. మళ్ళీ శనివారం ప్రేయర్లో ఉన్నాం. మళ్ళీ తర్వాత పొద్దున్నే లేచి మళ్ళీ పిల్లలకు ప్రేయర్ చేస్తాం, మళ్ళీ వీళ్ళకి మళ్ళీ అక్కడ కారిపారిపాలెం మళ్ళీ వచ్చాం. మళ్ళీ నైట్ మళ్ళీ ప్రేయర్ చేయాలా. దేవుడి పనేనండి. ఆరోగ్యం బాగాలేదు, సహకరించట్లేదు, ఇబ్బందికరమైంది. కానీ కొనుక్కోడానికి కుదరదు. కొనుక్కునేవాడు అయితే ప్రార్థనకు రాకూడదు, సేవకు రాకూడదు, దేవుళ్ళలోనికి రాకూడదు. నీ స్థితి ఎలా ఉన్నా సరే అంటున్నాడా? అంటలేదండి. నువ్వే స్థితిలో ఉన్నా సరే ముందు దేవుని పనిని, దేవుని మార్గాన్ని, దేవుణ్ణి కనపరచడానికి నీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ప్రయాసపడాలి, నువ్వు కష్టపడాలి, శక్తి వంచన లేకుండా పని చేయాలి. హల్లెలూయా. చెయ్యాలండి. ఇదే కాపాడుకోవటం, ఇదే జాగ్రత్త పడటం, ఇదే ఒక రాజ్య మార్గంలోనికి నడిచిన తర్వాత మన ప్రాణాన్ని కాపాడుకునే మార్గం ఇది. చాలా మంది నేను ప్రార్థనకు వెళ్ళి వస్తే, నేను ప్రార్థనకు వస్తే, నేను ప్రార్థనలోకి వెళ్తే ఇదైపోతారు. ఇదంతా ఇక్కడే ఆగిపోతున్నాం మనం. ఈ 3 పండుగల దగ్గర ఆగిపోతున్నాం. బయటికి రా. దేవుని కంటే యేసయ్య కంటే గొప్పగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ప్రభు మాటను బట్టి ఇంకొక మాటను మనం చదివితే బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహిస్తాడు. మర్యాదగా నువ్వు మారుతావా? మారు. నేను మారుతానా? మారాలి. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నాయనే సయ్యా పాడేటప్పుడు కూడా ఆ చరణాలు పల్లవి అవి పాడేటప్పుడు మనం ఊహించుకోవాలి. అసలు నువ్వు ఉన్నట్టు అక్కడ దేవుడు నీ ముందున్నట్టు నిన్ను ఆశీర్వదించి అప్పుడు పది తప్పించిపోయి పాడుతామండి. అప్పుడు రొప్పు రాదు, ఆయాసం రొప్పు. ఈ పాట చివరికి వచ్చే జరిగే కూడా ఉనికిద్ది గొంతు.
అవన్నీ రావండి, ఊహించుకోవాలా. అందుకే ఇంటికాడ పాడమండి. ఎవరు వింటున్నారు నా మాట? ఇంటికాడ నేర్చుకోండి అమ్మా. ఇక్కడ మాట పాడాలి. ఇప్పుడు చర్చికి వెళ్తున్నావు, గబ్బా గబ్బా ఎడకొస్తారు, గబ్బా గబ్బా ఏదో ఒకటి తెస్తారు, ఇక తిక్కిరి బిక్కిరి పాడతావు. ఇంటికాడ ఆ చర్చికి వెళ్దాను ఏదైనా పాట పాడ. కొంతమంది అసలు పాట పాడమంటామని వెనకాల వస్తున్నారు. కాదమ్మా నేను అనేది, అసలు ఇంటికాడ పాడాలిగా, ఎవరు నేర్చుకోవాలి. ఇప్పుడు చర్చీలు పాడడం రావాలి అని నేర్చుకోవాలి కదా. అవి ఊహించుకోవాలండి. మనం ఉండవు నీ స్థానంలో, అక్కడ నువ్వు ఉండవు. ఇక్కడ చూడు, ఆకాశమందుండి ఆశీర్వదించితివి. ఇవి నేను ఒంటరిగా పాడుకున్నప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది. ఇక ఆయన ఉంటాడు, ఆ ప్రేయర్ చేసుకుంటుంటాను. ఇక నీరసం వచ్చి నిద్ర వచ్చినప్పుడు పాటలు పాడుతాను. ఇక ఆ పాట పాడుతున్నప్పుడు ఇక తెలియనటువంటి కన్నీరు వచ్చేస్తుంది. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, ఆ వాక్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, ఆ వాక్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుతున్నావు. నీలో యేసయ్యా బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుతున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుతున్నావు. నిత్యమైన నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుతున్నావు. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్తుతి ప్రదాతవై. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్తుతి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీకరగా మార్గమునందు నన్ను సేవించిన నా ప్రియుడవు నీవు. నీకరగా మార్గమునందు నన్ను సేవించిన నా ప్రియుడవు నీవు. కలనైన మార్గమును నీవు నడిపిన జనమైన వీడువను నీతో సహవాసం. కలనైన మార్గమును నీవు నడిపిన మార్గం, జనమైన వీడువను నీతో సహవాసం. నా రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. మన బంధము అనుబంధము, మన బంధము
హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎలాగైనా సరే అండి, ఏదైనా సరే దేవుడిని విడిపించగలిగే ఎవరైనా సరే ప్రభుతో నువ్వు చేసే ప్రతి పనిలో ఆ రోషం ఉండాలా, ఆ ధైర్యం ఉండాలా, ఆ విశ్వాసం ఉండాలా. నీరు గారిపోవద్దండి, ఆ ఉత్సాహం రావాలి. ఇంకా ఇప్పుడు మేము వరుసనే ప్రార్థనలో ఉన్నాం. మీరు ఎలా వచ్చారు? ఎప్పుడు వచ్చారమ్మా? ఏమన్నా పాడారు? ఇప్పుడు పాట నాతో పాటు ఏమన్నా కూడా పట్టారు. స్వరం ఎత్తాలి కదండి, గుండెలు పగలాల. పూర్ణ బలము, పూర్ణ శక్తి, పూర్ణ ఆనందం. చాలా అద్భుతములు చేస్తాడండి దేవుడు. నువ్వు ఇలాగ భక్తిని చేసు. ఒక అద్భుతములు, ఒక అభిషేకం నీలో ఉంటుంది. ప్రభు కోసం ప్రాణం పెట్టడానికండి, ప్రభులో నడవటానికి. దీనికి ఒక ధైర్యం ఉండాలా, పూర్ణ బలం ఉండాలా, పూర్ణ శక్తి ఉండాలా, అన్నిటికీ మించి విశ్వాసం ఉండాలా, ఆ నమ్మకం నీలో ఉండాలా, యేసే కంటే గొప్పగా చేయగలగాలని ఉండాలా. నేను అంతకుముందు చెప్పాను, మళ్ళా చెప్పాను. ఒకసారి అది ఆపమ్మ, అది ఒకసారి మధ్యలో